ధ్రువ స్టడీస్ సర్కిల్కు అందరికీ స్వాగతం. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి అప్డేట్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సరే, ఇక ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి ఎన్సీఈఆర్టీ 6వ తరగతిలోని భూమి యొక్క ప్రధాన రంగాలు అనే టాపిక్ను చాలా వివరంగా అర్థమయ్యేలా నేర్చుకుందాం. మన గ్రహం మీద జీవం అసలు ఎలా సాధ్యమవుతుందో తెలుసుకునే ఈ ప్రయాణంలోకి వెళ్దాం పదండి. చూడండి, భూమి, నీరు, గాలి విడివిడిగా చూస్తే ఇవి కేవలం మూలకాలే. కాని ఎప్పుడైతే ఈ మూడు కలుస్తాయో అప్పుడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ మూడు కలిసి జీవముండటానికి ఒక ప్రత్యేకమైన జోన్ను క్రియేట్ చేస్తాయన్నమాట. ఈ అద్భుతమైన కలయికే మన భూమిని మిగతా గ్రహాల కంటే భిన్నంగా జీవించటానికి అనువుగా మార్చింది. సో ఈ మూడింటి కలయికతో ఏర్పడేదే ఈ జీవావరణం, అంటే బయోస్ఫియర్. భూమి, నీరు, గాలి కలిసే ఈ సన్నని ప్రాంతంలోనే అన్ని రకాల జీవరాశులు ఉంటాయి. మరి ఈ జీవావరణం అసలు ఎలా ఏర్పడుతుంది, దీనిలోని ముఖ్యమైన భాగాలేమిటి అనే విషయాలను ఈ విశ్లేషణలో ఇంకా లోతుగా తెలుసుకుందాం. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు ఈ జోన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనం నిలబడ్డ ఈ నేల అంటే శిలావరణం గురించి తెలుసుకుందాం. అక్కడ్నుంచి మన భూమికి బ్లూ ప్లానెట్ అని పేరు తెచ్చిన జలావరణం గురించి, మనల్ని ఒక దుప్పటిలా కాపాడుతున్న వాతావరణం గురించి, ఇక చివరగా ఇవన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో ఆ గ్రేట్ ఇంటరాక్షన్ గురించి మాట్లాడుకుందాం. సరే, మరి మన ప్రయాణాన్ని మన కాళ్ల కింద ఉన్న నేల నుంచే మొదలుపెడదాం. అదే శిలావరణం, అంటే భూమి యొక్క ఘనభాగం అన్నమాట. శిలావరణం అంటే చాలామంది కేవలం రాళ్ళు, మట్టి అనుకుంటారు. కాని అది అంతకంటే ఎక్కువ. ఇది భూమి యొక్క పైపొర, అంటే క్రస్ట్లోని రాళ్లతో పాటు మొక్కలు పెరగడానికి, ఎన్నో జీవులు బ్రతకడానికి అవసరమైన పోషకాలున్న సన్నని మట్టి పొరలను కూడా కలిగి ఉంటుంది. దీన్ని మనం రెండు ముఖ్యమైన భాగాలుగా చూడొచ్చు. ఒకటి పెద్ద పెద్ద ఖండాలు, రెండు లోతైన మహాసముద్ర బేసిన్లు. ఈ సైంటిఫిక్ పేర్లో కొంచెం కష్టంగా ఉన్నాయేమో అనిపిస్తోందా? అస్సలు కంగారుపడొద్దు. వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఈజీ. ఇవన్నీ గ్రీక్ భాష నుంచి వచ్చాయి. లిథోస్ అంటే రాయి, అందుకే దీన్ని లిథోస్ఫియర్ అంటాం. అలాగే అట్మోస్ అంటే ఆవిరి, హుడోర్ అంటే నీరు, ఇక బయోస్ అంటే జీవం. చూసారా ఎంత సింపులో? ఇప్పుడు మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. భూమి మీద మనకు తెలిసిన అత్యంత ఎత్తైన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్. దాని ఎత్తు సుమారు 8848 మీటర్లు. కాని అత్యంత లోతైన ప్రదేశం ఎక్కడుందో తెలుసా? పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మరియానా ట్రెంచ్. దాని లోతు ఏకంగా 11,022 మీటర్లు. అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని అందులో పెట్టినా అది పూర్తిగా మునిగిపోతుంది. దీన్ని బట్టి మన శిలావరణం ఎంత విస్తారమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యాప్లో చూస్తున్నాం కదా, ఈ పెద్ద పెద్ద నేలభాగాలే ఖండాలు. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణామెరికా, అంటార్కిటికా, యూరోప్, ఇంకా ఆస్ట్రేలియా. ఈ 7 ప్రధాన ఖండాలను పెద్ద పెద్ద సముద్రాలు వేరుచేస్తున్నాయి. ఇవన్నీ కూడా శిలావరణంలోని భాగాలే. ఓకే, నేల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నీటి ప్రపంచంలోకి అడుగుపెడదాం. అదే జలావరణం లేదా హైడ్రోస్పియర్. మన భూమిని అందరూ ప్రేమగా నీలిగ్రహం అని పిలుస్తుంటారు. దానికి కారణం ఈ జలావరణమే. అసలు మన భూమిని బ్లూ ప్లానెట్ అని ఎందుకు అంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమై ఉంటుంది? దానికి సమాధానం ఇదే: 71%. మన భూమి ఉపరితలంలో ఏకంగా 71% నీటితోనే కప్పబడి ఉంది. అందుకే స్పేస్ నుంచి చూసినప్పుడు మన గ్రహం ఒక అందమైన నీలిరంగు బంతిలా కనిపిస్తుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్టుంది. భూమి మీద ఇంత నీరు ఉన్నప్పటికీ అందులో 97.5% ఉప్పు నీరే. అది మహాసముద్రాల్లో ఉంటుంది. అంటే మనం తాగలేం, పంటలకు వాడలేం. మిగిలింది కేవలం 2.5% మంచినీరు. ఇందులో కూడా చాలా భాగం మంచుగడ్డల రూపంలో గ్లేషియర్స్గా ఉంది. అంటే మనకు అందుబాటులో ఉన్న మంచినీరు చాలా చాలా తక్కువ అన్నమాట. సరే, నేల, నీరు చూసేశాం. ఇక మూడోది, మన చుట్టూ ఒక దుప్పటిలా, ఒక రక్షణ కవచంలా కాపాడుతున్న వాతావరణం గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే వాతావరణం అంటే
భూమిని చుట్టుముట్టి ఉన్న గాలిపొర. కాని ఇది రెండు చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. ఒకటి, మనం ఊపిరి పీల్చుకోవడానికి కావలసిన గాలిని అందిస్తుంది. రెండు, సూర్యుణ్ణించి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది. ఈ రెండూ లేకపోతే భూమిమీద జీవం ఉండేదే కాదు. మరి మనం పీల్చే గాలిలో ఏముంటుంది? చాలామంది ఆక్సిజన్ అనుకుంటారు, కానీ అందులో మేజర్ పార్ట్ అంటే 78% నైట్రోజన్ ఉంటుంది. మనకు ప్రాణం నిలిపే ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇక మిగిలిన 1%లో కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ లాంటి ఇతర గ్యాసులు ఉంటాయన్నమాట. ఈ వాతావరణం కూడా ఒకేలా ఉండదు. ఇది భూమి ఉపరితలం నుంచి పైకి దాదాపు 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. దీన్ని దాని లక్షణాలను బట్టి 5 వేరువేరు పొరలుగా విభజించారు. అవే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇంకా ఎక్సోస్ఫియర్. ఓకే, ఇప్పటిదాకా మనం శిలావరణం, జలావరణం, వాతావరణం ఈ మూడింటి గురించి విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు అసలైన పాయింట్కొస్తున్నాం. ఈ మూడు కలిసి జీవప్రపంచాన్ని ఎలా సృష్టిస్తాయో చూద్దాం. ఇదే అసలైన గ్రేట్ ఇంటరాక్షన్. మనం మొదట్లో చూసిన ఈ బొమ్మ ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదూ? జీవావరణమనేది ఈ 3 డొమైన్స్ కలిసే ఒక సన్నని జోన్. ఆకాశంలో మేఘాల నుంచి భూమిపై పారే నదుల వరకు, అడవుల్లో తిరిగే జంతువుల వరకు, ఇవన్నీ ఈ 3 వ్యవస్థలు ఎంత అద్భుతంగా కలిసి పనిచేస్తాయో చూపిస్తాయి. ఈ ఇంటరాక్షన్ ఉన్న చోట మాత్రమే జీవం సాధ్యమవుతుంది. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఒక చిన్న బ్యాక్టీరియా దగ్గర్నుంచి మనం మనుషుల వరకు ప్రతి జీవి బ్రతకాలంటే ఒకదాంతో ఒకటి, అలాగే ఈ మొత్తం జీవావరణంతో కనెక్ట్ అయి ఉండాల్సిందే. ఈ సంబంధాలే జీవానికి అసలైన పునాది. ప్రకృతిలో ఈ డొమైన్స్ అన్నీ ఒక సున్నితమైన బ్యాలెన్స్తో పనిచేస్తాయి. కానీ మన పనుల వల్ల, మన యాక్టివిటీస్ వల్ల ఆ బ్యాలెన్స్ దెబ్బతింటోంది. ఉదాహరణకు, మనం విపరీతంగా చెట్లను నరికేయటం, నీటిని కలుషితం చేయడం, ఫ్యాక్టరీల నుంచి కార్బన్ డయాక్సైడ్ను గాలిలోకి వదలడం, వీటన్నింటి వల్ల గ్లోబల్ వార్మింగ్ లాంటి పెద్ద పెద్ద సమస్యలొస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. శిలావరణం, వాతావరణం మరియు జలావరణం మధ్య ఉన్న ఈ న్యాచురల్ సున్నితమైన బ్యాలెన్స్ను మనం ఎలా కాపాడుకోవాలి? ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, మనలో ప్రతి ఒక్కరి బాధ్యత. దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.